పని ఎత్తుకుంటా దుషవాడా తన తన్న నాన్న ఎండల ముఖం ఎట్లా మాడిపోయిందో. అరే చేతులు మొత్తం కాయలు కాసినాయి కదా అవుతాడు. లచ్చవా, ఓ లచ్చవా, కళ్ళు తెచ్చినా. ఓర్ని అవ్వ, ఇద్దరు కొడుకులు మంచిగా అన్నావు. 10 అయినా ఇంకా లేవలేరు కదా. సుఖ పురుషులరా మీరు. టైం 10 అవుతుంది, ఇంకా మంచిగా మంచం మీద వండుకొని ఉన్నారు. పొద్దుగా లేచి కళ్ళు కలిపి ఇంటికి సీసలేసుకుండా అవుతుంది. ఇట్లున్నది నా బతు. ఓ మహేషా, తెచ్చినవా బిడ్డ కళ్ళు సీసా? పొద్దుగాల కళ్ళు తాగకపోతే మనసులో పడతలేదు. కొంచెం మీకు తీసుకురా రాదు బిడ్డ, సాతన అయితే లేదు. పెట్టకు తాడు కట్టలేదు, కింద పడుతుంది. నువ్వే వెళ్ళగరా. సాతన అయితే లేదు బిడ్డ, నువ్వు తీసుకురావచ్చు కదా. ఇట్లా ఇంట్లో పోకుండా కళ్ళించుకుంటా పోతే నాకు ఇన్నే పొద్దు పోతుంది. అందుకే రమ్మని వచ్చావు, జరేమనుకో. సాతగాక రమ్మన్న బిడ్డ, లేకపోతే నిన్నెందుకు రమ్మన్నదాన్ని నేనే తీసుకుపోయేదాన్ని వచ్చి. సాతన అయితే లేదు బిడ్డ. ఇక కరెక్టే కానీ నేను ఇప్పుడు ఎన్ని ఇళ్ళ కళ్ళేయాలి. సరే పోతున్నా. ఇద్దరు కొడుకు తాటి చెట్టు పెరిగినట్టు పెరిగిండ్రు. పొద్దు బాగా ఎక్కింది, అయినా ఇంకా ఎత్తలేరు. ఓ సంపతు పెద్దోడా, ఓ పెద్దోడా, లేవుర్రా జరా. మీ దండం పెడతా, మీ కాలు మొగత గింతసేపు ఆర పడుకోడు మీరు. హాస్నోర్తో అయినవా అమ్మ, నేను మర్చిపోయినా. ఇప్పుడు పల్లపులు వేసుకొని తోముతుంది ఫారాన పోదాం. హాస్నోర్తో అమ్మగుంది కళ్ళు. ఓరి మీ బొందలు పెట్టా, కళ్ళు వాసన వస్తే చాలు పక్కన లేచి కూకొని తాగుతారు. వీళ్ళ తాగుడం చూసి ఊళ్ళో వీళ్ళకి ఎవ్వరి పిల్లలు ఎత్తలేరు. దేవుడా, వీళ్ళ కాబోయే పిల్లలు ఎక్కడున్నారో ఏమో. పంట బాగానే పండింది కానీ సరే. అవునరా, తొందరగా వచ్చింది ఈసారి పంట చేతికి. అన్న, మన అప్పులన్నీ తీరిపోతాయే. తీరాలరా అప్పులన్నీ. ఈసారి అప్పులు తీరిన తర్వాత మీ ఇద్దరికి ఒకటేసారి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఇదటు పెట్టరా పోయే. కుక్కలు రాకుండా పైన పెట్టరా.
అన్న కొంచెం ఎటో అవుతుంది, కొంచెం సేపు అయినాక పని చేద్దాం. అన్న ఇది మొత్తం పని తప్పించుకోవడానికి నా కళ్ళు తిరుగుతున్నాయనే చెప్తాది. దీని అన్ని దొంగ నాటకాలు. సరే నువ్వు చేయిపో. నువ్వు చేయకపోతే నేనే చేస్తాను మరి. ఎందుకు అంత సీరియస్ అవుతావు? తిప్పుతుందేమో. 10 నిమిషాలు కూర్చుందాం, కూర్చున్న తర్వాత పని చేద్దాం. ఏమున్నది? కాదన్నా అది అన్ని వంగలి చెట్లు చేస్తుంది. నువ్వెందుకు కూర్చున్నావు మరి? చేయిపోవే. నువ్వెందుకు కూర్చున్నావు? మీరిద్దరు ఎందుకు గొడవ పెట్టుకుంటారు? నువ్వెందుకు కూర్చున్నావు? మరి పెద్దదాన్ని అన్న నువ్వు చెప్పే. మీరిద్దరు నా మాటలు వింటున్నారా? మీరు మాట్లాడుకుంటున్నారు, నా ముందటనే ఫైటింగ్ పెట్టుకుంటున్నారు. ఆగండి కొంచెం. అదే గెలవాలని చూస్తుంది అన్న నా మీద. 10 నిమిషాలు ఓపిక పట్టురా, అయిపోయింది. 10 నిమిషాల తర్వాత పోదాం అక్కడికి. వంకలు పెట్టేదానికి ముందు తింటావే నువ్వు పందొంగ. నువ్వే పందొంగ. నేనైతే ఇంట్లో అన్నీ చేస్తాను. నువ్వే పందొంగ చెప్పు. నీకే బాగా అన్న నువ్వు రోజుకి 20 బీడీలు తాగుతున్నావే, 20 కంటే ఎక్కువనే తాగుతున్నావు ఉండొచ్చు. మెల్లమెల్లగా తగ్గించన్న. చూడు నువ్వు ఎట్లా తగ్గుతున్నావు, నీ పానం అంతా ఖరాబ్ అవుతుంది కదా. ఇగో అన్న నేను ఒకటి చెప్తానే, ఈ రోజు 10 తాగినావు అనుకో, రేపు 5 తాగు. అట్లా మెల్లమెల్లగా మానేసి అన్న. అన్న బంద్ చేస్తాడు, నువ్వు చూస్తావు గంతి. ఎప్పుడు బంద్ చేయాలి? మనల్ని వదిలిపెడతాడు కానీ ఆ బీడిని మాత్రం వదిలిపెట్టాడు. అరే మమత, ఆ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే కూడా ఆయన కూడా గిట్లనే చెప్తున్నావు, బీడీలు మానే అని. ఆడు చెప్పబట్టి 10 ఏళ్ళు అవుతుంది. ఆడి జిందగే సగం అయిపోయింది. నేను బీడీలు మానేసుడు కాలేదు ఇంకా. చూద్దాం రా, మెల్లమెల్లగా తగ్గిస్తా. నాకు కూడా తగ్గియాలనుకుంటున్నా కానీ తగ్గించలేకపోతున్నా నేను చెప్పింది చెయ్యి. ఈసారి నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తా. సరే అన్న. iPad. జరుగుతలేదు ముందుకి. ఏమైందన్నా? బండి స్టార్ట్ అవుతలేదు. అయిపోయింది. నిన్ననే సర్వీసింగ్కి ఇచ్చిన బండి. ఏమైంది బండికి? మమత ఇల్లేందుకు గీడున్నారు? బా ఏమైంది బా? నువ్వేంద్రో బావ అంటున్నావు? అయ్యో గంత కోపానికి ఎందుకు వస్తానో బావా? వరుసకు బావ అవుతావు కాబట్టి బావా అని పిలిచిండు. అయినా బావని బావా అని పిలకుంటే ఇంకేమని పిలుస్తారా? అరే ఆబ్రా, ముందు అది ఏమైందో చూడు. అస్సు తాగు. అరే అన్నయ్య పగ్గులు పోయినట్టుంది. ఇది ప్లగ్ సరిగా పెట్టా, పై చేపించుకురా. నువ్వు పోయి ఉంటాడు, బావిని ఉంటాడు. సరే బావ, నేను చేయించుకొస్తా. మీరు భయపడగుర్రి, నేను ఉన్నాను. నీకు జరగన్నా జరుగు చెప్పను, చేయించుకొస్తా. ఎండ కొడుతుందన్నా. అరే గట్టు కాదురా, ఇటు. అర్రే మర్చిపోయినా అన్న, సంబరంలా అర్థనావు. రేయ్ బండి చేయించుకొని ఇంటికి రా సాయంత్రం. అవుగా నీకు బావలేడా? కనబడతలేడు. మా అన్న బజార్కి వెళ్ళింది.
గంట తర్వాత. అవునా? ఏమైంది? ఇప్పటిదాకా మంచిగానే ఉన్నా కదా, పిచ్చి కుక్క గిట్లా గరిచిందా ఏంది? ఏ చిచి, అవును గాని నీకు పిచ్చ గిట్ల ఏమన్నా ఉందా ఏంది? మీ అన్న లేడన్నావు కదా, ఆ సంతోషం ఎగిరి నాకు అంతే. అయితే గాని మా అన్న బండి మంచిగా అయిందా? తీసుకపోయింది ఎవరనుకుంటున్నావు? సంపతి గారు. మెకానిక్ వన్నా కూడా వాడిని లేపి మంచిగా చేపించుకోవచ్చు. ఎంత అయింది? ఏ మనకు పైసలు ఎందుకు? అవునా? అయితే మా అన్నకు ఫోన్ చేస్తా తొందరగా రమ్మని. అబ్బా మమత, ఆ పని మాత్రం చేయకు. అయితే కానీ ఇంకో ముచ్చటే చెప్పాలి. ఏదో చెప్పు. మమత, మా అమ్మకు ఇంటి పనులు చేయడానికే బాగా కష్టం అవుతుంది. అన్ని పనులు మాతోటే చేయిస్తుంది. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఆ? ఎందుకు? మా అక్కని పెళ్లి చేసుకొని పర్మనెంట్ గా పని మనిషిని చేయాలని చూస్తున్నావు మీ ఇంటికి? ఏ అను, నువ్వంటే నాకు మస్తు ఇష్టమే. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, మీ అక్కతో ఇంటి పనులా సాయం చేయొచ్చు కదా. అంటే మీ ఇంట్లో పని చేయడానికే మమ్మల్ని పెళ్లి చేసుకుంటురా? మమత, నేనంటే ఇష్టమా లేదా చెప్పు. అను, నువ్వు చెప్పు, నేనంటే నీకు ఇష్టమా లేదా? చెప్పను లేదను. తొందర పడకు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు మందు మానేయాలి, మా అన్నతోటి పొలం పనులు చేయాలి. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలో లేదో అప్పుడు ఆలోచిస్తాను. విన్నావా మా చెల్లి చెప్పింది? నీకు కూడా అదే వర్తిస్తుంది. అది కాదు మమత, మేమిద్దరం అంటే ఇష్టం ఉన్నప్పుడు ఇన్ని కండిషన్లు ఎందుకు చెప్పు. మీకు మేమంటే ఇష్టం కానీ మీకు పని చేత కాదు. మీ అమ్మని ఎంత కష్టపెడుతుర్రో ఈ ఊరంతా తెలుసు. అందుకే మీ ఇద్దరికి పెళ్లి కాలేదు ఇంకా. మీ ఇంట్లో మీ అమ్మని చక్కగా చూసుకోవడమే మీకు చేత కాదు, కానీ మీ మొక్కలకు మేం కాదు. నడవండి ఇక్కడ నుండి. అయ్యో, ఎందుకే చెల్లి అంత పెద్ద మాట అన్నావు? కాదే, సంపద అంటే నాకు ఇష్టమే, కానీ వీళ్ళు తాగుతూ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు మనల్ని పెళ్లి చేసుకున్నాక ఏం పెట్టి పోషిస్తారే? అయినా మన అన్నకి మనం ఏం చెప్పి ఒప్పగలుగుతాము? అవునే, వాళ్ళు ఏదో ఒక పని చేస్తే అన్నకి నచ్చ చెప్పి ఒప్పించవచ్చు, కానీ వాళ్ళకి ఏ పని చేత కాదు. అందుకనేనే నేను వాళ్ళని అన్న దగ్గర పని చేయమని చెప్పిన. అన్న అయితే వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని పని పంతులను చేస్తాడు. మనం మంచిగా పెళ్లికి ఒప్పియవచ్చు. అవునే, నిజమే. సరే పా చెల్లి, లోపలికి పోదాం. అవమ్మా తిన్న నానే. లేదు బిడ్డ. ఏ వెంకలాడుతున్నాడా అన్న, ఒక కాలుకు చెప్పు ఉంది, ఒక కాలుకు లేదే. ఎక్కడ నువ్వు వేని మర్చిపోయినా. అరే నీ సంకలే ఉందిరా. అర్రే లేదే అవచ్చోడు, నన్ను ఏంటో స్టఫ్ అనుకున్నాను. అరే 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 రారా. అన్న, పట్టుకో. బొడిగిలా కాదురా, వాళ్ళని మన ఇద్దరం మంచిగా ఇష్టపడ్డాం. అవు ఎన్ని మాట్లాడినారు వాళ్ళని. అవునన్నా, ఎంత పొగరు వాళ్ళకు. అయినా కూడా వాళ్ళ అన్నదల్లా తప్పే ఉందన్న. మనం ఏమైనా ఫిగుడు పని చేస్తాను. రోజు తెలాలైతే సావుడేనే అనుకుంటే ఏం చేస్తారు? ఏం బ్రో, వాళ్ళ దిక్కు బాగా మాట్లాడుతున్నావు. ఏ అట్లాగే అదే అన్న. అరే బీరు మొత్తం అయిపోగొట్టినావు. అట్లా కాదే ఇట్లా కాదే అంటావు. ఏహే, ఈ బీరు మాతోటి కాదురా. 2 సీసాల కళ్ళు చెప్పు పో. ఇక మనకు లగ్గం అయినట్టే, పిల్లలు పెట్టినట్టే. అయినా నీకేం తెలుసు అన్న నా బాధ. తెలంగాణకు ఒక్క నీళ్ళు అంటే నిద్ర ఆడతలేదు నాకు. అరే జరుగు ఓవర్ యాక్షన్ చేయకరా అన్న. మరి ఏం చేద్దామంటావురా? అన్న, నీ దండం పెడితే నీ కాలు మొక్క బంచను. మన రేపటి నుంచి మందు మొత్తం బంద్ చేసి, కళ్ళు అన్ని బంద్ చేసి మంచిగా బతుకాలి బంచన్. లేదంటే మనం ప్రేమించినందుకు వాళ్ళ అన్న మనకి ఇవ్వకుండా వెరటలకి ఇచ్చి లగ్గం చేసింది అనుకో, ఒక సిద్ధం అవుతుంది. ఇక ఇద్దరం కలిసి అని ఎవరు ఆడుకుంటున్నట్టు అవుతుంది. అట్లా ఏంటంటే తెల్లని నాకు భజన. ఇక ఇద్దరమే ఒకటి మొత్తం లెక్కలు తీసుకుంటా మొత్తం గడ్డ అని ఎత్తుకుంటా దుషవాడాతో నన్న తన్న అనుకుంటా ఉండు అవుతుంది మన బతుకు.
మళ్ళీ ఏది ఏమంటావరా కళ్ళు మందు మొత్తం మానేద్దామంటావా అంతే అన్న అంతే. కానీ అన్న ఇలా ఒక్కరోజు కళ్ళు మందు ఏది దొరుకుతుంది ఫుల్ తాగుదాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. రేపటి నుంచి మాత్రం సుక్క కూడా ముట్టదు అంతే. ఇక ఏమంటావు అప్పుడే అరే దూరం ఆసలు వస్తుంది నీ అవ్వ. సరే పొలానికి చూరనట్టే మాట్లాడతానండి. అన్న నా పొరింది కడలిస్తుంది. కట్టెలకు వచ్చినట్టుందిరా ఆ కట్టెలు చూడు. అరే పాపం ఒక్కతే మొత్తం మొప్పటి జాసింది అన్న. మాట్లాడతా అట్లా సోఫా పోరా బంగారం జాగ్రత్త. హోటల్కి వచ్చిన బంగారం మీ అన్నేం టికెట్ చెప్తాను ఇంటికాడ వచ్చి కొట్టు అంటే అయిపోవద్దురా చూడు. ఎండల ముఖం ఎట్లా మాడిపోయిందో. అరే చేతులు మొత్తం కాయలు కాసినాయి కదా అవుతాడు. నీకు ఒక ముచ్చట చెప్తాను. రేపటి నుంచి నీకోసం మందు మొత్తం పని చేస్తా. మా అన్నకు మాటిచ్చిన నేను పెళ్లి చేసుకుంటా అని. బంగారం ఇలా ఒక్కటే రోజు ప్లీజ్ ఓకే చెప్పు. ఓవర్ యాక్షన్ చేయకరా. ఓకే చెప్పమ్మా కాలు మొత్తం ఒక్క అంతే. నువ్వంటే నాకు ఎంత ఇష్టం తెలుసాలే, మస్తు ఇష్టం తెలుసా. తోంటి ఏ ఆడపిల్ల అయినా కూడా కన్నెత్తి కూడా చూడ. రేపు పండుకున్న తిన్న తాగిన ఎప్పుడు నువ్వే అడుతూ బంచండి బంగారం. అయ్యో సారీ బంగారం, పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టుకున్నా. అన్ని పెళ్ళైనాక తర్వాతనే చేసుకున్నాము. తావు ఎండల కట్టెలు కొట్టి కొట్టి నెరవడ్డాయి కదా బంగారం. అద్దు అన్నా ఇలా పొలంలోనే కట్టెలు మోపు కొట్టింది. వాళ్ళ అన్నగాడు ఏం చేస్తాడు? ఇక ముచ్చట చేస్తా బంగారం. నువ్వు లంగోళ్ళు ఎట్లను అంటే అమ్మతోడు చెప్తానా, మొత్తం సినిమా హీరోయిన్ లెక్కున్నాయి. అమ్మతో చూస్తా అంటే నాకు అంత బాణం అంత ఎట్లా అవుతాను. ఒకసారి పట్టుకుంటాం ప్లీజ్. అంత కడసాకొట్టినట్టు అవుతుందని ఇలా చూసిండా సుత్తలేడు మావాడు మంచోడు. తీసుకో ఇట్లా పొడుగులు దింపేసుకొని మొత్తం 3 రోజులు కూడా ఆడాయి. జిడ్డు మొత్తం పోతుంది. ఇగో మా పొల్లది గ్రీన్ డ్రెస్ వస్తుంది కదా. అరే అది గ్రీన్ డ్రెస్ కాదురా, ఎల్లో డ్రెస్. అరే సారీ బంగారం, గ్రీన్ డ్రెస్ అనుకున్నా. అది మస్తు కొంచెం ఎత్తు చెప్పులు కొని మీ అన్నను ఇంకా కొంచెం ఎత్తుంటావు మస్తు ఉంటుంది. ఏమైందన్నా ఏమో ఎంకులాడుతాను నువ్వు.
ఈ తాగుబోతులను పెళ్లి చేసుకుని ఆ దురదృష్టవంతురాలు ఎవరో కానీ వీళ్ళకు బలైపోతారు మొత్తం. ఏవే సీమ నువ్వే గానే మొన్న మా వాడు డైలరా దూరి కుట్టింది ఏమైందన్నా ఏమో అరేదై నిన్ను మొన్న కుట్టిన సీమరా అది కుంటుతుందిరా ఇడ అక్కడ సిమెంట్ ఉంది నాకు కనబడతలే. అగోరా కుట్టుతుంది దానికి పుత్తూరు తైలం కట్టియాలరా అమ్మ హాస్పిటల్ తీసుకుపోయి దానికి కళ్ళు నీకు రా. అర్రే ఎక్కువైందిరా మాది పోతు మొత్తం పడేది. అరే అన్న బిడ్డ పాపం మస్తు చల్లాడుతుంది కదనే. పాపం 2 కులుగుతులు పెట్టిద్దామా? మరి డాక్టర్లకు నరం దొరుకుతలేదు పడాయి. నరం 2 కూర్చుని కట్టినామంటే అది దొరుకుతుంది నరం నరం ఎంత? అది ఎర్రదీమే గణదీమే అవుతుంది 2 కులుగుతులు పెట్టిస్తే. మా బుజ్జికి అంబులెన్స్ ఫోన్ చేయమంట. బంగారం అంబులెన్స్ ఫోన్ చేయరా, ఒక జీవి కొట్టుకుంటుంది ఇక. అది చేస్తుంది కానీ దాని సంగతి తెలిసిపెట్టు. అవునే అన్న, మనం దేనిలో తక్కువ చెప్పు. నువ్వు కొంచెం ఎర్రగా అంతట్లో ఉంటావు, కానీ నేను నల్లగా మంచి నల్ల బంగారం లెక్క ముద్దు ఉంటా. మన ఇద్దరికి ఏం తక్కువనే, వాళ్ళు అన్ని కండిషన్లు పెడతారా మనకు? అవునరా. అను నువ్వైనా పెద్ద అందజేస్తావు అనుకుంటున్నావా? ఎప్పుడైనా ముఖం అద్దంలో చూసుకున్నావా? ఆగుర సంపత్ని సంగతి చెప్పు. ఎట్లిస్తున్నా అన్న సూపర్ రా. అట్లా ఉండేది మరి మన అన్న. ఏమైంది మెల్ల అరే నన్ను ఎవడో నూకిండ్రా. నువ్వేసి అరే లేరన్నా, దమ్ముంటే ముందుకు రారా. పడ్డదే లేరాడా నీ తాగుతుంది వస్తే. అరే ఆడెవడో ముందుకు వస్తే నేను ఈ నుంచి చదువుతారా. అరే నీ చల్లం పెడితే అన్నం బతకదాని పాలి మంచిగా కట్టుకోవాలి, మొత్తం ఊసిపోతుంది. మొన్న కలికి సినిమా చూపించలే కానీ పొలగాడు ఇప్పుడు మొత్తం ఫీసో చూపిస్తాడు. ఫీసో చల్లగా వస్తాను లోపలికి ముసుక పదం మంచిగా కట్టుకోండి. ఇజ్జత్ మనం పోతుంది, అసలుకే మనకి ఇజ్జత్ లేదు లేదు. ఏమైందిరా గడ్ల శాఖ అయినావు? ఈ తాగుబోతున్న కొడుకులు మారరు, ఇలా బతుకులు ఇంతే. వెళ్ళండి. అను 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 పిల్ల ఫోన్ మాట్లాడుతుంది. ఎవరితో ఫోన్ మాట్లాడుతుందిరా? ఎందుకురా ఎవరితో ఫోన్ మాట్లాడుతా నీకెందుకురా? వాళ్ళ బాబాయ్తో మాట్లాడుతుందో, వాళ్ళ చెల్లెతో మాట్లాడుతుందో, వాళ్ళ డాడీతో మాట్లాడుతుందో బాగుంది కదరా. ఎందుకు మాట్లాడుతారు? చెప్పు ఏమైనా అయితే ప్రపోజ్ చేయపో, ఏమైనా అయితే నేను చూసుకుంటే ఫోన్ అడుగుపోరా. అరే కిరే, నువ్వు వారికి మంచిగానే సపోర్ట్ చేస్తున్నావు కానీ వాళ్ళు రిచ్ వీరు పూరు. వాళ్ళ అన్నకి తెలిసింది అనుకో వీని పొట్టు కొడతాడు. ఆమె చూస్తే నీకు అక్కలా ఉంది, నీకు ఆమెతో లవ్ ఏందిరా నీకు? నేను ఆమె సేమ్ ఒకటే ఏజ్ రా, ఇద్దరం ఒకటే రోజు పుట్టినాం రా. కానీ ఆమె గల్లి కాబట్టి పెద్దగా కనిపిస్తుంది ఏజ్, నేను బాయ్ కాబట్టి చిన్నగా కనిపిస్తున్నాను. నేను రోజు జిమ్ పోతా ఆపోజిట్లు ఉన్నారా ఎంగు. ఇవన్నీ మాటలు కాదురా. పువ్వు ఇస్తా ప్రపోజ్ చేసి, అరే ఒప్పుకుంటే పెళ్లి చేస్తాం, లేదంటే దాన్ని మర్చిపోవాలి. ఎవరో పువ్వు పట్టుకుని నా దగ్గరికి వస్తున్నారు. ఏంటి అఖిల్ పువ్వు పట్టుకొని వచ్చావు? నువ్వంటే నాకు ఇష్టం, నేను ఇష్టం ఉంటే నీకు పువ్వు తీసుకో. ఏంటి అఖిల్ నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావా? నీ మొగమైన నన్ను అద్దంలో చూసుకున్నావారా? నీ జీతం నీకే సరిపోదు, నన్ను ఎట్లా పోషిస్తావురా?
అసలు నేను నీకు పడుతున్నాను ఎలా అనుకున్నావురా? ఇన్ని సంవత్సరాల నుండి నాకు ఎవ్వరు ప్రపోజ్ చేసినా నేను ఎవ్వరికి పడకుంటుంటే నేను నీకు పడతానని ఎలా అనుకున్నావురా? అసలు నువ్వు ఎలా ఆలోచించినవరా నీకు నువ్వు పడతానని? అట్లా అర్థం చేసుకోవాలి నన్ను. నేను నిన్ను చాలా రోజుల నుంచి లవ్ చేస్తున్నాను. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అను.
సంపద కూడా బాగానే చూసుకుంటాను. కానీ నేను ఒకటి అనుకుంటే అక్కడ జరిగేది ఇంకొకటి. ఏంది నువ్వు అనుకున్నది అసలు ఇప్పుడు ఆ? బీరకాయలు నాతగానే ఉన్నాయి కానీ గట్టి అయిపోయి. అను అను ఏంటండి? ఏం చేస్తానవే? కూరగాయలు తిస్తాను. అను ఇలా కైకిలోళ్ళు ఎవరు రానంటారే, కొద్దిగా నువ్వు చేయలేక వస్తావా? కొంచెం పని ఉన్నది. ఏంది? నేనా? అవును నువ్వేనే. రోజు చేయలేక వస్తే కొంచెం కొంచెం పని నేర్చుకోవచ్చు. గట్లనే కైకిలోళ్ళకి ఏం పని చెప్పాలి, ఎట్లా పని చెప్పాలి, వాళ్ళకు కూరలు ఎంత ఇవ్వాలి అనేది మొత్తం అర్థమవుతుంది. ఇంట్లో ఉంటే ఏం తెలుస్తుంది చెప్పు? అబ్బా నాతో కాదే పొలం పనులు చేసుడు, నీ దండం పెడతా. ఎందుకే అన్నిటికి టెన్షన్ పడతావు? నేను ఉన్నా కదా, నీకు అన్ని పనులు దగ్గర నుండి నేర్పిస్తా, నువ్వు టెన్షన్ పడకు. తప్పదే తప్పదే. తీసుకొని వస్తున్నావు. ఏమైంది మెల్ల నడుతున్నావు? చెప్పరా. నాకు పని రాదంటే తీసుకొస్తాను. నాకు పని రాదు. నేను పోతా ఇంటికి. లేట్ అవుతుంది. మళ్ళీ ఏమైంది? నడుస్తున్నట్టు లేదు, ఉరుకుతున్నట్టున్నది. నీ అంత నేను నడవలేకపోతున్నాను. అబ్బా కొంచెం మెల్లగా నడువే. అదే అను, పొలం కాడ ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. కైకిళ్ళేమో టైంకి ఎగ్గొట్టిరు. మనం పోయి ఏస్తే కానీ ఆ పనులు ఉడివాయి. చెప్పండి రాయే పోదాం. ఇదే మన పొలం. పొలంలోకి వచ్చినాక రానంటూ ఇదంతా మనదేనే అను. వంకాయ చెట్లు చూసినావు ఎంత పెద్ద పెరిగినావు. వీటికి ఒకసారి మందు కొట్టాలి మళ్ళీ. ఏమైందాను చెప్పదా? కళ్ళు కనబడతలేవా? పని చెప్పలేనా? ఏ రెండేళ్ళు తీసుకొచ్చి పని చెప్పిస్తాను. బాగు లాగు. పల్లెటూరోడు పద్ధతి గల్లోడు 10 ఎకరాలు ఉన్నాయని చేసుకున్నా. ఈ 10 ఎకరాలల్లో నన్ను పని చేసిండు. నేను ఇంత పెద్దగా ఊహించుకున్నాను. ఓనరు నేనే అనుకుంటే ఈ మొత్తం 10 ఎకరాలకు నేనే పని మనిషిని అయిపోయాను. ఏందే అను ఏమో కూర్చొని గులుగుతున్నావు? రాయా అంటే గడికి ఒక్కసారి కూర్చోబడుతుంది. నడువుటకనా వస్తున్నాను. కళ్ళు కనబడతలేవా? నీ వెనకనే వస్తాండి. అను 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 ఏమైంది? అను అను ఏమైంది? అను 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 లే అను అను ఏమైంది? అను 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 ఏమైంది? లే అను అను లే అను ఏమైంది? అను లే. దేవుడా, పని అంటే ఏందో తెలియని దానికి నేనే తీసుకొచ్చి పని చెప్పిన. అను ఏమైంది? లే అను అను లే అను అను లే అను లే. ఇదంతా నా వల్ల నేనే. నీ
నీకు ఇంకోసారి ఏం పని చెప్పనే, ఇంట్లో పని బయట పని అన్ని పనులతోనే చేపిస్తేనే. అను లేయే, అను ఒకసారి లేయే, అను ఏమైందే, అను లే. నువ్వంటే నాకు ఇష్టం కాదే, నా ప్రాణం. నీకేమైనా అయితే నేను తట్టుకుంటానా అని ఇచ్చినాను. ఏడవ ఇదే జరిగింది. అయినా నేను మొన్న అనుకున్నాను, ఈ మొగడద్దు, ఈ సంసారం వద్దు, నాకేం వద్దు అని నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. మొన్న నేను పొలం కాడ కళ్ళు తిరిగి పడిపోతే నన్ను ఒక చిన్న పిల్లలాగా ఎత్తుకొని నన్ను ఎంత సేవ చేసిండంటే, నా కాళ్ళు నొక్కిండు, నాకు తడగుడ్డ పెట్టి తూడ్చిండు. నిజంగా ఆ టైంలో ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా ఎంత బాగా చూసుకున్నాడే నన్ను సంపత్. అప్పుడు అనిపించింది, అప్పుడు ఏమనుకున్నా అంటే, ఇలాంటి భర్త నాకు దొరకడం ఎంతో అదృష్టం. అసలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, అలాంటి భర్త దొరికింది నాకు. ఓసిని దుంపదేగా పొద్దుగాల స్టార్ట్ చేస్తే చీకటి పడింది కదనే. సరే ఇప్పటికైనా కానీ సంపదను మీ అత్తమ్మని మంచిగా చూసుకో, సరేనా? ఇంట్లో పనులు మీ అత్తమ్మకు సంపదకి చేసి పెట్టు. సరేనే, మా ఆయన నా కోసం ఇక్కడ కూర్చొని వెళ్తున్నాను. సరే ఓ మరి జాగ్రత్త, సరేనా? ఏమన్నా అంటాడో ఏమో. అత్తమ్మా, 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 ఇదిగో చాయ్. అవునే కోడలా, శివ లేచిందా? నీ గారాల కొడుకు అప్పుడే ఎందుకు లేస్తాడు అత్త? అయితమే గాని ఇవాళ పొలం కాడ బాగా పనుంది, కల్పంతే తీయాలి. పొలం కాడ కలుపు తీయాలని తెలుస్తుంది కానీ నీ కొడుకు బుద్ధి మార్చాలని తెలుస్తలేదు. వానికేమైందే, నా కొడుకు బంగారం. ఓ కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు నీ కొడుకు చేసే పనులు నీకేం తెలుస్తాయి? అయినా నా బాధ చెప్తే ఆరుస్తావా తీరుస్తావా? ఏందే నీకంత బాధ అసలు? నీ మేనకోడు లచ్చి లేదు? ఆ లచ్చి శివను ఊరికే చూస్తుంది. చూడనియే, మనిషి అన్నాక చూడరా ఏంది? చూసుడు అంటే అట్లా కాదత్తమ్మా. మరి ఎట్లనే ఏందే పొద్దున పొద్దున్నే రామాయణం? ఆయనకు చెప్తానేమో ఆయన చూసుడు మారాడు, నీకు చెప్తానేమో నువ్వు పట్టించుకోవు. అయినా నా బాధ నీకు అర్థం కాత్తి. ఏ పిచ్చిదానా, ఏదన్నా ఉంటే సూటిగా చెప్పవే. ఆ లచ్చి శివని మొగుని చూసినట్టు చూస్తుంది, దాన్ని చూస్తే నా కడుపు వేడి నీళ్ళు మసిలినట్టు మసుతుంది. ఓసి పిచ్చిదానా, దానికి వరుసకు బావైతాడే, సరదాగా చూసింది కావచ్చు, దానికే నువ్వు అంత బాధపడడు ఎందుకే? నువ్వు బాధపడి నా కొడుకుని బాధ పెట్టకే. ప్రతిదానికి నీ కొడుకు నేను కేసుకొస్తావు. ఏందే కోడలా, ఇంత అనుమానం ఏందే నీకు? అయినా నీకు చెప్పినా ఈ బర్రెకి చెప్పినా ఒక్కటే. దీని అనుమానంకి అగ్గి పెట్టా. శివా, శివా. అమ్మా ఏంది? అరే
పెళ్ళాం తొందర తయారు కానిరా, ఇవాళ పొలం కాడ బాగా పనుంది. ఇంకా బయటికి పోయి ఇంకోని తీసుకొస్తా. నేను వేస్తాను, నువ్వు ఎందుకు కూర్చోయింది? నువ్వెందుకు తీరా, నువ్వు నీ పెళ్ళాం ముందు తయారుగా పోన్రి, నేను పోయి పిలుచుకొస్తా. సరే అమ్మా. సరే పో. నీ ఇంటి పక్కన మేడగొడలు పెట్టుకొని బయట వాళ్ళు దేవుళ్ళు విత్తనట్టే కానా? అబ్బా అది కాదే, అప్పుడేమో నన్ను బావకిచ్చి పెళ్లి చేయలేదు, ఎవరినో తీసుకొచ్చి నీ కోడలుగా చేసుకున్నావు. ఇప్పుడు నీ పొలంలో పని చేయడానికి కూడా పనికిరాను అత్త నేను. అది కాదే, నీకేమో ఇంకా పెళ్లి కాలేదు, వాడేమో నీకు వరుసకు బావవుతాడు. నువ్వు వచ్చి పొలంలో పని చేస్తే నా కోడలు గుండె ఆగిపోతుంది. అయినా నీ మేనకోడలే కదా, నన్ను కనుక పొలం కాడ తీసుకెళ్ళదనుకో నిజంగానే లేకపోతే బావాడి నేను. సరే పొలం కాడికి వద్దు కానీ పోయి తయారుగా పోవే. అమ్మో ఈ ముచ్చట ముందు నా కోడలికి చెప్పాలి, లేకుంటే అది గాయ గాయ ఎత్తది. అత్త ఏందే? సరే గాని బావ పొలం కాడికి వస్తుండా? వస్తుండే పో. అత్త బయట వాళ్ళ కంటే 10 రూపాయలు తక్కువ ఇచ్చినా సరే నేనే అత్త. అమ్మో ఇది వచ్చినావు కానీ నా కొడుల పరిస్థితి ఏంటో ఏమో. అది మంచిగా కట్టేసే పోయేటప్పుడు మళ్ళీ. నువ్వు మట్టు మరి నువ్వేం చేస్తున్నావు? అత్తమ్మా ఎవరు వస్తున్నారే కైకిల్కి? ఇంకెవరే? పక్కింటి లచ్చి. పక్కింటి లచ్చా? ఇంకెవరు దొరకలేదా నీకు? అది కాదే, నేను బయటలో మిలవడానికి పోతుంటే అది ఆపి మరీ నేను అత్త అత్త అన్నది. ఇక పక్క పొంటున్నప్పుడు రమ్మనకపోతే ఎట్లుంటదే, అందుకే రాపో అన్నా. అది చెప్పగానే నువ్వు ఒప్పుకున్నావు, అయినా కానీ మీరు ఒకటేలే, నేనే పరాయిదాన్ని. అరే అట్లా ఎందుకు మాట్లాడతావే? నువ్వు బాధపడుకుంటా మమ్మల్ని బాధ పెడతావు. నువ్వు నా బంగారు కోడలు కదనే. అవునే అమ్మా, మళ్ళీ వచ్చేస్తుందా? ఏమన్నావు? మన లచ్చ? అది నీకు మన లచ్చ ఎప్పుడైంది? అయినా గాని ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకొని పరాయాడదాన్ని చూడ్డానికి నీకు సిగ్గుండాలే. ఏంది ఏం మాట్లాడుతున్నావు? కొంచెమైనా బుద్ధి ఉండాలి. చెవిటోని ముందు శంక ఊదినట్టు ఈ అనుమాన బుద్ధి మారదా ఇక నీకు? ఏం లొల్లిరా, పొలం కాడికి పోదామనంటే మీ ఇద్దరు లొల్లితోనే సరిపోతుంది. ఇక మనం పొలం కాడికి పోయినట్టే పని అయినట్టే. మస్తు పని ఉంది, అయితే కానీ పాండి నడివిగా. మీ ఇద్దరు ఒకటైనాక నేనేం చేస్తా, పదండి పోదాం. ఏమైంది బావులు అట్లే చూస్తున్నావు అంతా? లచ్చి నువ్వు పొలం కాడికి పని చేయడానికి వస్తున్నావా లేకపోతే పెళ్లి చూపులకు వస్తున్నావా? అట్లా కాదే అక్క, నేను అందంగా ఉండడానికి ఇట్లా తయారవుతున్నా. సరే గాని తయారైతే తయారైనా కానీ మూతేందే అని ఎర్రగా మూసుకున్నావు. దాన్నే ఎర్రంటారు అత్త. ఓ అక్క నీకేం తెలుసు? అవునే నాకేం తెలుసు, తెలిసినా కానీ నేనేం చేయట్లేదనే నా బాధ. ఓ అక్క నువ్వేమంటావు నాకు అర్థమైతలేదు, కానీ నేను లిప్స్టిక్ పెట్టుకుంటేనే అందంగా ఉంటానట. ఏది ఈ లొల్లి పాడు కానీ ఓ పక్క వాన పడుతుంది, పని కానీ వస్తే పాండి గంటలకు పోయినాక పెట్టుకుంది మీ లొల్లి నాశనం. రాండి అవునే, నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావే? కోతికేషం వేసినట్టు ఎవతే నీకు లిప్స్టిక్ పెట్టుకోమని చెప్పింది? ఇది కాదే అత్త, పెట్టుకోమన్నది శివ బాగానే. నా కొడుకు నిరికిస్తుంది. ఏ లచ్చి, నేను ఎప్పుడు చెప్పినా నీకు? ఓ బావా నువ్వే కదా చెప్పింది, అన్నీ మర్చిపోతాను. ఇక నుండి నీ మోజులో వాడి నన్ను మా అత్తని ఈ లోకాన్నే మర్చిపోతాడు. ఎందుకంటే నువ్వు అంత అందంగా ఉన్నావు కదా. మరి ఏం పోక నువ్వు గంటగానే పొగడకు.
పెద్ద పెట్ట దీన్ని తిట్టినా కూడా పొగుడుతుందనే అనుకుంటుంది. దీని కళ్ళు మూసుకపోయింది. ఇది ఒక బిచ్చిరి మొగపు చిచి. ఎంతసేపు అత్త నిలబడి కాళ్ళు నొత్తున్నాయి? ఏందే అట్టిగా నిలబడితేనే కాళ్ళు నొత్తున్నాయి అంటున్నావు? ఇంకా నువ్వు పని ఏం చేస్తావే? నాకు కాదత్త, బావకు. చెప్పినవుది నీ గొందనే నీ గొంద. ఆయన కాళ్ళ నొప్పులు కాదు, నీ కళ్ళు నొప్పులు పుడుతున్నాయి. చీపురు కట్ట మొహం దానా. అక్క నువ్వెందుకో ఇవాళ బాలేవు. ఈరోజు బాగాలేదా? డైలీ ఏడిపోకంతో ఉంటుంది అది. అరే నువ్వు పుండు మీద కారం చల్లకురా, నా కోడలు బంగారం. ఏ పో అత్త, నువ్వేమో బంగారం అంటావు, నీ కొడుకేమో ఏడుపు మొహం దాని అంటాడు. అవునా బావ? అక్క ఏడ్మొకలాగా అనిపిస్తుందా? మరి నేను ఎలా కనిపిస్తున్నా? ఈ కోతి మొక్కం ఎక్స్ట్రా బాగా చేస్తుంది. దీని ముఖం మీదనే చెప్తా కోతి మొక్కం దానా అని. ఏ కోతి మొక్కం దానా ఆ ఆవుని వేసాలు. అరే ఎట్లాగో పొలం కాడి పని అయ్యేటట్లేదు వానకు. దాని లోపలికి పోయి కట్టెలన్నీ చదువుతాం పా. పురుగు ఊష ఏమున్నాయో మంచిగా పెడదాం పాన్ రే పా. అందాలు అనుకుంటూ అరే శివ, నువ్వు కోడలు పోయి ఆ కట్టెలన్నీ మంచిగా చదువుకోను రా, చేదలు వచ్చేటట్టుంది. ఏయ్ అమ్మ పోయి గడ సంచులన్నీ దులిపి మళ్ళీ మంచిగా కట్టుకున్నాడు. అత్తయ్య వాళ్ళు తీసేయాలి. ఊర్లో కుక్కలకి వేరే పని బాట లేదనుకుంటా, కామంతో కళ్ళు మూసుకోబోతున్నాయి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాయి. వాళ్ళకి అగ్గిదలుగా వినాశనం అయిపోను అవి బోర్ల వాడా. ఏమైంది అట్లా అరుస్తున్నావు? పిచ్చిగా లేచిందా? ఇక్కడ కుక్కలేడున్నాయే. నీలాంటోడే ఇసంత జరుగురా అంటే ఇల్లంతా నాదే అన్నాడట. నీకు అన్ని అర్థమైతాయి కానీ అర్థం కానట్టే మాట్లాడతావు. అమ్మో ఇవాళ నా కోడలు నా మేన కోడలు చేయబట్టి పెద్ద యుద్ధమే జరిగేటట్టుంది. ఆ దేవుడే దిక్కిగా. కోడలా అట్లా చిర్రుబుర్రులు ఆడకే, నువ్వు అనుకున్నంత ఏం లేదు. అయినా పచ్చకామర్లోని కూరంతా పచ్చ కనిపించినట్టు ఏంది నీకు అనుమానం? నాకా నాకా పచ్చకామర్లు? అయినా ఆ ఎండిపోయిన కోతి ముఖందే మీకు ఇష్టం. ఎంతకైనా మీరు ఒకటేలే. వస్తే కుంచర్కల ముఖం దానా. కోతి మంచి తలలో పేలు చూసినట్టు చూస్తే ప్రతిదీ బూతులాగానే కనిపిస్తుంది. ఒసే లచ్చి, నువ్వు పని చక్కగా చేయవే, లేకపోతే నీ ఈపు సాప్ అవుతుంది. నీ సొంత కొడలాగా బాగానే తిడతావు. నీ కొడుకు మాత్రం నన్ను భార్య జాయిన్ అయ్యావు. ఒసే గుడ్ల గుప్ప ముఖం దానా, ఎంత మాట అన్నవే. చూడతావేమన్నదో. ఒసే లచ్చి, నీకేం పుట్టిందే? దాని ముందు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు? పోయి చక్కగా పని చేసుకోపా. అమ్మా నీళ్ళు వస్తున్నాయి, దూపు అవుతుంది. సరే పో. అత్త నాకు కూడా దూపైతుంది, నువ్వు నీళ్ళు తాగత్తా. ఓ అత్త, నువ్వు నీ కొడుకు అది కలిసి నా జీవితం నాశనం చేసిన కదనే అత్త. వామ్మో, నా జీవితం నాశనం అయిపోయిందిరా. అక్కడ వాళ్ళు నిజంగా నేను తప్పు చేస్తే అక్కడ వాళ్ళని పాతి పొందే చూసినావా వెనకాల అది పోయింది చూసినావా? ముందు రావే, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ సంగతి చెప్తా పన్నాడు. ఏడవకే వాళ్ళని వాళ్ళ సంగతి చెప్తారా. చూసినావా అత్త, అది శివన్ ఎట్లా చూస్తుందో. అబ్బా నువ్వు ఆగవే, వాడైతే దాన్ని ముట్టుకున్నాడు అనుకో, ఇవాళ వాడి సంగతి చెప్తా. ఇవాళ వాడని ఉండాలి, నేనన్ను ఉండాలి. ఏందే లచ్చి, ఎప్పుడు మొగోని చూస్తావేందే? బావా 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 ఏందో చెప్పు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం బావా.
ఏందే లచ్చి ఇన్ని రోజులు నువ్వు చిన్నపిల్లవు అనుకున్నా, ఏదో మడదలు కదా అని సరదాగా ఉన్నా. నువ్వు ఇట్లా వేయడం తప్పే, నాకు పెళ్ళి అయింది. అట్లా అంటే నువ్వు అట్లా ఏదు. అది కాదే, నా భార్య మమత అంటే నాకు చాలా ఇష్టమే. ఇంకెందుకే, ఇంక మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తా, అది నా బాధ్యత. బావా నేను ఈ క్షణం నా మనసులో తీసేస్తున్నా బావా, కానీ ఒక షరతు. ఏందో చెప్పే. నాకు నువ్వే దగ్గరుండి పెళ్లి చేయాలి బావా. ఒసే లచ్చి, నేను నీ మేనత్తనే, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీ అక్కనే, నీ పెళ్లి మేమందరం కలిసి ధూమ్ ధామ్ చేస్తాం. బావా నువ్వు నా బంగారమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొలంగట్టు క్రియేషన్స్. చూసారు కదండి మా వీడియో, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.